హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే హోమ్ మేడ్ బటర్ స్కాచ్ నట్స్ అండ్ సాస్తో తయారు చేసిన బటర్ స్కాచ్ కేక్ అయితే కూల్ కేక్ అయితే రెడీ చేశాను. అది నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో అయితే బటర్ స్కాచ్ నట్స్ అండ్ బటర్ స్కాచ్ సాస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి. రెడీగా పెట్టుకోవాలి బటర్ స్కాచ్ నట్స్, నెక్స్ట్ బటర్ స్కాచ్ సాస్ కూడా రెడీగా పెట్టుకొని షుగర్ సిరప్ని కూడా రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే ఏంటో కాదండి, అందులో కొంచెం ఒక కప్పు వాటర్లో పావు కప్పు షుగర్ వేసుకోండి. షుగర్ పౌడర్ వేసుకొని బాగా మెల్ట్ చేసుకొని అందులో ఈ బటర్ స్కాచ్ సాస్ ఉంది కదండి, అందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. అవి వేసుకొని కూలింగ్లో పెట్టుకుంటే మనం ఐసింగ్ ఎక్కువ చేసినా అది విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. అది నెక్స్ట్ రెడీగా ఉంచుకొని నేనైతే క్రీమ్లో 2 టేబుల్ స్పూను సాస్ అయితే వేసుకొని శుభ్రం కలుపుకుంటున్నానండి. అందులో ఒక 2 డ్రాప్స్, చాలా తక్కువే వేయండి, 2 డ్రాప్స్ ఎల్లో ఫుడ్ జెల్ కలర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసి ఆ రెండింటిని బాగా కలిపే వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కువ అంటే స్టిఫ్ పీక్స్లో మనం కలుపుకుంటే, స్టిఫ్ పీక్స్లో కానీ మనం విప్పింగ్ చేసుకున్నాం అనుకోండి క్రీమ్ని, మనం ఈ విధంగా ఎక్కువసేపు కలుపుకున్నప్పుడు పూర్తిగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది, మనం ఐసింగ్ చేసే విధంగా వస్తుంది. నెక్స్ట్ నేను 716లో అయితే 1/2 kg కేక్ని బేక్ చేసుకున్నాను. ఈ విధంగా దాంట్లో తీసుకొని దానికైతే బటర్ పేపర్ని అయితే రిమూవ్ చేసాను. ఇప్పుడు దీన్ని 3 స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. 3 స్లైసెస్ కింద కట్ చేసుకొని ఐసింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఐసింగ్లో అయితే చాలా టిప్స్ ఉన్నాయండి. నాకైతే ఐసింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదని నీకు ముందు వీడియోస్ నుంచి చెప్తున్నాను. ఇప్పటికీ కూడా నాకు ఇంకా పర్ఫెక్ట్గా రాదు. కానీ బటర్ స్కాచ్ కేక్స్ అని, నెక్స్ట్ ఏమో చాక్లెట్ కేక్స్ అని మనకి ఐసింగ్ సరిగా రాకపోయినా సరే మనం మేనేజ్ చేసేయచ్చు. అది ఏ విధంగా కూడా ఒకసారి చూడండి. మీకు ఫైనల్ లుక్ మాత్రం చాలా ఎలిగెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా డిజైన్తో చాలా క్లారిటీగా వస్తుంది. నేను ఫస్ట్ అయితే కింద బేస్ తీసుకొని బేస్ మీద కొంచెం అయితే విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని దాని మీద అయితే ఒక పీస్ని పెట్టుకొని దాంట్లో షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను కదండి, ఆ షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ని పైన ఐసింగ్ అని ఒక 2 స్పాచులాస్ అయితే వేసి ఈ విధంగా ఐసింగ్ అయితే చేసుకున్నాను. ఇందులో ఐసింగ్ టిప్స్ ఏంటంటే మెయిన్లీ మనం ప్రతి స్లైసెస్ పెట్టి మనం విప్పింగ్ క్రీమ్ వేసి చేస్తాం కదండి, ఆ ఐసింగ్ చేసిన ప్రతి పీస్కి కూడా మనం అంటే ఫైనల్ పై వరకు 3 స్లైసెస్ పెట్టేసినాక పైన ఫినిషింగ్ అయితే ఎలా ఇస్తామో ఆ విధంగా ఒక్కొక్క స్లైస్కి కూడా మనం ఫినిషింగ్ ఇస్తూ వస్తే మాత్రం మనకు ఐసింగ్ మాత్రం ఖచ్చితంగా చాలా తొందరగా కూడా వస్తుంది. నేను ఈ విధంగా ప్రతి పీస్ని కూడా అంటే బయటికి క్రమ్స్ అన్నవి కనిపించకుండా పూర్తిగా కోటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. దీన్ని క్రమ్ కోట్ కూడా అంటారు. ఈ విధంగా క్రమ్ కోట్ని నేనైతే ఫస్ట్ స్లైస్ నుంచి కూడా నేను ఇలా పూర్తిగా క్రమ్ కోట్ అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్లో ఫైనల్లో చేసుకుందాంలే అనుకుంటే మనకి కరెక్ట్గా రాదు, ఎందుకంటే మనం బిగినర్స్ కదా. నెక్స్ట్ దాని మీద బటర్ స్కాచ్ సాస్ వేసుకున్నాను, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బటర్ స్కాచ్ నట్స్, దీన్నే ప్రాలైన్ కూడా అంటారు. బటర్ స్కాచ్ నట్స్ని కూడా వేసుకొని దీన్ని నెక్స్ట్ రెండోది అయితే పెట్టుకున్నాను. రెండోది పెట్టుకుని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పైన సోకింగ్ చేసుకున్నాను. షుగర్ వాటర్తో సోకింగ్ చేసుకొని దాని మీద విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని దాన్ని కూడా సేమ్ ఈ విధంగా ఐసింగ్ చేసుకుంటున్నాను. అంటే నేను ప్రతి లేయర్ని కూడా ఫస్ట్ లేయర్ పెట్టినప్పుడు పూర్తిగా అంటే మనం ఫైనల్ లేయర్ని పెట్టి మనం ఎలాగైతే పూర్తిగా ఐసింగ్ ఎలా అయితే చేసుకుంటామో ఫస్ట్ లేయర్ నుంచి కూడా మనం పూర్తిగా ఐసింగ్ చేసినట్టుగానే అంటే క్రమ్ కోట్ లాగా అనమాట. ఇంకా పూర్తిగా అసలు లోపల ఉన్నవి క్రమ్స్ అన్నవి బయటకు కనబడకుండా పూర్తిగా అయితే నేను ఐసింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ముందు నుంచి చేస్తూ ఉంటే మనకి ఐసింగ్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా తొందరగా కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనకి ఎప్పుడో ఆర్డర్స్ వస్తాయి ఒక్కొక్క కేకు. అదే కానీ మనకి రోజు ఆర్డర్స్ వస్తే మనం ఖచ్చితంగా రోజు ఐసింగ్ చేస్తాం కాబట్టి మనకి ఐసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడో ఆర్డర్స్ వచ్చే వాళ్ళకి మాత్రం మనకి ఐసింగ్ అని కరెక్ట్గా రావాలంటే ఇలా ప్రతి లేయర్ని కూడా మనం పూర్తిగా ఐసింగ్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా మనకు ఖచ్చితంగా ఫైనల్ లేయర్ రాబోతుడికి మనకు మంచి ఐసింగ్ వస్తుంది. నెక్స్ట్
మనకు చూడడానికి కూడా చాలా లుక్గా కనిపిస్తుంది. ఇలాంటి కేక్స్కి మనం ఐసింగ్ పర్ఫెక్ట్గా చేయలేకపోయినా సరే మనం ది బటర్ స్కాచ్ నట్స్తో మొత్తం అంతా ఫిల్లింగ్స్ చేస్తాం కదా పైన కూడా, ఆ టాప్లో కూడా. కాబట్టి మనకి అంతగా ఐసింగ్ చేయలేనట్టుగా అంతగా ఏమీ కనిపించదు. కానీ పై లేయర్ని మాత్రం మనం ఐసింగ్ మాత్రం బాగా చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మీకు చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. నేనైతే ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీద అయితేనే చేస్తున్నాను. నేను అంత అమౌంట్ ఎక్కువ పెట్టుకోలేను కాబట్టి నేను స్టీల్ది అయితే నేను తీసుకోలేదు. స్టీల్ దాని మీద అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ కానీ మీ దగ్గర అమౌంట్ కానీ సెట్ అయితే మాత్రం దానికే రిఫర్ చేస్తాను. మరి నా దగ్గర అమౌంట్ అంత అఫోర్డ్ చేయలేను కాబట్టి నేను ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్తోనే చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ మీద కూడా సేమ్ ఈ విధంగా సాస్ అయితే వేసుకొని, సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఈ విధంగా స్పాచులాతో పూర్తిగా ఈ విధంగా స్క్రాప్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. నేను టర్నింగ్ టేబుల్ని అయితే నా ఎడమ చేతితో తిప్పుతున్నాను, కుడి చేతితో నేను ఐసింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ప్రాలైన్ ఉంది కదండి, అదే బటర్ స్కాచ్ నట్స్, వాటిని మళ్ళీ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. కానీ హోమ్ మేడ్ ఫిల్లింగ్స్ మాత్రం మనం చేసుకుంటే బటర్ స్కాచ్ సాసు నట్స్ కానీ మనం రెడీ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. నేను నా చేతితో నేను ఈ విధంగా చేసుకొని నేను తింటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ కింద అయితే మాత్రం బోర్డుని అయితే క్లీన్ చేసుకోండి. ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినాకైతే చాలా అదైతే మళ్ళీ ఊడరాదు. అందువల్ల ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉండండి. మెయిన్ అది అంటే మనకి లుకింగ్ అనేది చక్కగా కనిపించాలి కదా. నెక్స్ట్ నేను దాని మీద అయితే ఒక 2 స్పాచులాస్ పైన క్రీమ్ వేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇదైతే ఇంకా ఫైనల్ కోటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫైనల్ కోటింగ్ అంటే క్రమ్స్ కొంచెం కనిపిస్తాయి. క్రమ్స్ కనిపించవు. క్రమ్స్ కనిపించకుండా పైన లేయర్స్ లాగా కనిపిస్తుంది కదండి కేక్ అన్నది, అవి కొంచెం కనిపిస్తాయి. ఎందుకంటే నేను కూడా బిగినర్నే. నేను కూడా పర్ఫెక్ట్గా ఐసింగ్ అయితే నేనైతే రాదు. నాకు పర్ఫెక్ట్గా ఐసింగ్ వచ్చిందైతే నేను చెప్పను. ఇంకా నేర్చుకుంటున్నాను. అది కూడా ప్రతి లేయర్ని ఒక్కొక్క లేయర్ని నేను ఈ విధంగా ఐసింగ్ చేయడం వల్ల నాకు ఖచ్చితంగా తొందరగానే ఐసింగ్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రతిరోజు అయితే మన గురించి మనం కేక్స్ అనేది చేసుకుని రోజు తినలేం కదా. ఏవైనా ఆర్డర్ వస్తేనే మనం అయితే చేస్తాం కాబట్టి ఆ ఆర్డర్లు వచ్చినప్పుడే మనం అయితే ఐసింగ్ నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు తినాలంటే దానికి అయ్యే అమౌంట్ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ సాధ్యమైనంత వరకు మనం అలా చేసుకోబుద్ది వేయదు. మనం వాటిని ప్రతిరోజు మనం తినలేక కదా. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫైనలైజింగ్ అయితే చేస్తున్నాను. నాకు అన్ఈవెన్గా కనిపిస్తుంది కేక్ అనేది, అందువల్ల కొంచెం క్రీమ్తో ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలాగా ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసుకుంటున్నాను. చూడండి నేను ఏ విధంగా టర్నింగ్ టేబుల్ని తిప్పుతూ ప్యాలెట్ నైఫ్ని ఏ విధంగా మూవ్ చేస్తున్నానో మీరు బాగా గమనించి ఒక 2-3 సార్లు చూసినాక మీరు ఐసింగ్ అయితే స్టార్ట్ చేయండి. మీకు చాలా ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అయితే మనకి ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ అయినా సరే మనకు ఖచ్చితంగా ఐసింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది. కాకపోతే మనం దీని మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టాలి. ఇది చలికాలం కాబట్టి కొంచెం పర్వాలేదు. అదే ఎండాకాలం అయితే మనం ఎంతసేపు కానీ ఐసింగ్ అని చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నాను. చూసారా ఐసింగ్ నాకు పర్ఫెక్ట్గా రాకపోయినా ఎంత చక్కగా అనిపిస్తుందో. నేనైతే ఇది చేసినప్పుడు వీడియో తీయడానికి మ్యూట్లో పెట్టేశానండి. అది హోల్లో పెట్టేశాను. తర్వాత చూసుకునేసరికి అప్పట్లోకి అంతా నేను డిజైన్ అయితే చేసేసుకున్నాను. ఆ పక్కన ఇవి వేసుకున్నాను కదండి, అవేంటంటే నేను నోజులు యూజ్ చే ఓపెన్ స్టార్ నోజులు ఉంటుంది కదండి, ఓపెన్ స్టార్తో అయితే ఈ డిజైన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రాలైన్లు అయితే మొత్తం ఈ విధంగా వేసుకొని నేను ఆల్రెడీ డ్రిప్పింగ్స్ వేసాను కదండి. ఆ డ్రిప్పింగ్స్ ఏంటో కాదు, నేను సాస్ ఉంది కదండి, సాస్నే ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని చిన్న హోల్ పెట్టి దాంతో నేను డ్రిప్పింగ్స్ వేసుకున్నాను. కొంచెం ఇంకా కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఈ కలర్ సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే 1 డ్రాప్ ఎల్లో ఫుడ్ జెల్ కలర్ యూస్ చేయండి. కలిపితే మీకు ఇంకా కలర్ అనేది ఈ విధంగా వస్తుంది.
ఈ విధంగా ఫైనల్ ఫినిషింగ్ చేసుకొని ఈ విధంగా ఫైనల్గా నేనైతే కేక్ డెకరేట్ చేసుకున్నాను. ఇది 1/2 kg, నాకు 1/2 kg బటర్ స్కాచ్ కేకు ఆర్డర్ వచ్చింది. నేను బటర్ స్కాచ్ నట్స్, సాసు, నెక్స్ట్ బటర్ స్కాచ్ కేకు తయారు చేయడానికైతే నాకు దగ్గర ఒక 4 hours అయితే పట్టింది. ఎందుకంటే బటర్ స్కాచ్ నట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంట్లోనే సాస్ ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా కేక్ స్పాంజ్ రెడీ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నాకు నైట్ 8 కల్లా వస్తానని చెప్పారు. నేను మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేశాను. ఈ విధంగా ఫైనల్ అయితే చేసుకున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఇదిగోండి ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే తెలుసు అనుకుంటారు కదా టర్నింగ్ టేబుల్ ఏంటి యూస్ చేస్తున్నారు అనేసి. అందుకే ఫైనల్గా మీకైతే టర్నింగ్ టేబుల్ కూడా మీకు చూపించాను. నేను ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఫైనల్గా హ్యాపీ బర్త్డే అని చెప్పి నేను విప్పింగ్ క్రీమ్తోనే రాసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ని బాగా మెల్ట్ చేసుకొని అందులో నేను రెడ్ కలర్స్ ఉంటుంది కదా, సేమ్ ఆ రెడ్ కలర్ని ఒక 2 drops యాడ్ చేసుకున్నాను. 2 drops యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసుకుంటేనే మనకి నేమ్స్ అవి రాయడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. విప్పింగ్ క్రీమ్తో రాసుకుంటే నేమ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఎక్కువగా దీంతోనే రాస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి గ్లేజింగ్ జెల్ ఉంటుంది కదండి, చాక్లెట్ గ్లేజింగ్ జెల్ కానీ, నెక్స్ట్ ఏమో వైట్ గ్లేజింగ్ జెల్ కానీ యూస్ చేస్తాను. అదంటే కలిసిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేనైతే రెడీ చేసుకున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు.